అన్న ఇంకోటి విజయవాడలో కేసీఆర్ సంబంధించి 22 ల్యాండ్ క్రూజర్లు కూడా ఆయన అధికారంలోకి వస్తానన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ 3 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు కూడా ఆయన కొని పెట్టుకొని విజయవాడలో దాచిపెట్టిన నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులైనటువంటి ఒక పర్సన్ చెప్పడంతో నిన్న ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఏ విధంగా ప్రజాధనాన్ని ఇంత దౌర్జన్యం చేసి ప్రజాధనాన్ని ఇంత విచ్చలవిడిగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? నేనేమంటున్నా తమ్ముడు శివ, నిన్న నేను కూడా చూసిన ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లో. నేను 22 ల్యాండ్స్ క్లూజర్ అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు, అది పెద్ద ఆయన దృష్టిలో, కేసీఆర్ గారి దృష్టిలో పెద్దది కాదు, అది మనకు చాలా బడం కనబడుతుంది. అమ్మని ఇన్ని కోట్ల రూపాయలు వృధా చేస్తున్నాడు, జనం పైసలు, ప్రజల పైసలు, ప్రజాధనాలు కదా. ఇప్పుడు మీరు చూడండి, మొదటి నుండి కూడా ఆయన ఆడంబరాలకి ఆయన ఒక దొర, ఆయన డైరెక్ట్గా ఆకాశంకి వెళ్ళి దిగినాడు. అమ్మ గడుపులోకి వెళ్ళి మనం పుడితే ఆయన ఆకాశంకి వెళ్ళి పుట్టిన ఫీలింగ్, ఆ గడిల ఫీలింగ్. ఆ ఫీలింగ్లో ఏముందంటే ఆయన ఫ్యామిలీకి, ఇప్పుడు మీరు ఇది చూసినారు ఏదైతే ప్రగతి భవన్ ఉంది, మొన్నటి వరకు ప్రగతి భవన్ ఒక రాజు ఉండే మహల్ అది. అంటే ఏడపోయినా ఆయన ఆడంబరాలు మోతాబారి విన్నారా. ఇక నాకు మించినోడు భారతదేశంలో ఎవరు లేడు, ఇక నేనే మొత్తం తెలంగాణను తెచ్చింది, బిట్టింది, పుట్టించింది అన్నీ నేనే. ఆయన మోతాబారికి నేను ఏమనుకో లాంగ్వేజ్ వాడుతున్నాను, ఆయన మోతాబారి ఆయన కొడుకుది అని అల్లుంది. వాళ్ళు ఏమనుకోరండి, ఇక మేము జాతి పితలం, ఇక తెలంగాణ మాకు మించినోడు లేడు, మేము ఏ 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే, 2 కాళ్ళు అంటే 2 కాళ్ళే. కానీ ప్రజలు విఘ్నులు కదా, ప్రజలు విఘ్నులు. ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఇందులో తెలంగాణ కూడా వచ్చింది ఆయన రాజ్యాంగం ద్వారా. ఆయన ఒక సమయంలో రాజ్యాంగం కూడా తీసి పడేస్తా. అంత గర్వం ఎక్కడ వచ్చేసింది అంటే కళ్ళు నెత్తుకొచ్చేసినాయి, ఈ అహంకారము విర్రవిగిపోయింది. ఇక నేను ఏం చెప్తే కదే భయ్, నన్ను అడిగేటోడు ఎవడు అంటే అంత వృధా ధనము ప్రజలది ఎంత వృధా చేసినాడు శివ. మీరు అడిగిన ప్రశ్న చెప్తా నీకు. 20 అంటే ఎంత అహంకారం అయితే ఈ 22 లాస్ట్ క్లూజర్ పెట్టుకోవాలని ఆయనను, నీకు ఏం తక్కువ పడ్డాయి? మీరు అది గమనించరో లేదు, నెల క్రితం మేళ ప్రభుత్వం ఉంది, ఆడ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకముందే అప్సి కూడా అంటే ప్రజలు పొద్దున పూట ఆఫీస్లోకి వెళ్తారు, పుట్ట తిప్పలు పట్టుకొని కప్పన్లకు పోతారు, కూలికి పోతారు, నాలికి పోతారు, చదువుకొని పోతారు. వీడు ఆడ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు, ఈడ ఆప్స్ కూడా బంద్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ అది కూడా తీసేసింది కదా. ప్రజాపాలన, ప్రజలతో పాలన అని ఆయన కూడా ఒక సామాన్యుడిలాగా ప్రజల్లో ఒక భాగంగా ఆయన కూడా మెలుగుతున్నాడు కదా. ఇది కదా ప్రజాపాలన. అరే నువ్వు మొత్తం డిక్టేటర్షిప్ లాగా, అది నేను ఏమనుకుంటా, ఆఫ్ఘనిస్తాను, లిబియా అని ఉంటారు కదా, మొత్తం వెంబడంతో 20-30 బండ్లు ఉండి వెనకాలని AK-47 నుండి అదే పరిపాలన చూసి జనం, అందుకనే కదా వద్దనుకున్నారు, ఈ పరిపాలన వద్దు అనుకున్నారు వాళ్ళు. తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిరనుకో రోడ్డు మీద ఒక చీమ కూడా ఉండదు. అవును, ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇంకొకసారి నేను అప్సిగూడలో నేను పాపను కాలేజ్కి స్కూల్కి తీసుకెళ్తాను. సారీ, ట్రాఫిక్ ఆగింది, అప్సిగూడ చౌరస్తాను తామి మన వైజయంతి థియేటర్కి ఆగిపోయింది. ఎవరు వస్తున్నారు నీకు అర్థం కాదు. ఎంతసేపు ట్రాఫిక్ అయినా అడిగిన, మరి ఏం బ్రదర్ ఇంత రోడ్డు, సీఎం గారు వెళ్ళారు, ఎవరికి వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళిండి ఆడికి. అరే ఏందన్నా ఇది, ఆడికెళ్ళి వెళ్తేమో ఈడాపిన ఇంత జనాలు, ఇందులో అంబులెన్స్లు కూడా ఉంటాయి, పొద్దున పుట్టపోలు పట్టుకొని టైంకి డ్యూటీకి పోవాలి, వాడు స్కూల్కి పోవాలి, చదువుకొని పోవాలి, పనికి పోవాలి, బాటకు పోవాలి. ఇదేం పని అంటే మేమేం చేయాలి సార్, ఫైనాన్షియల్ ఆర్డర్స్ మేము చెప్పినాం. అంటే ఇంత భయంకరమైన పాలన తెలంగాణ ప్రభుత్వం చూసారు, ప్రజలు చూసారు. సో అల్టిమేట్గా ప్రజలు గొప్ప, ప్రజాస్వామ్యం గొప్ప. అంబేద్కర్ గారు ఏదైతే నేనంటున్నా కదా, కనబడే దేవుడు అంబేద్కర్ గారు. ఆయన కానీ ఆయుధం ఇవ్వకపోతే, ఆర్టికల్ 3 ప్రకారం రాకపోతే చిన్న రాష్ట్రాలు వచ్చేదే కాదు శివ. నీకు ఓటు హక్కు లేకుంటే మన పరిస్థితి ఏంది? ఇక పాలన వాందే, ఇక బతికిన పాలన వాందే. ఇక మనం ఎప్పుడు కూడా ఈ అణచివేయబడం, ఇక మోచేలీలు దాగి ఊర్లో పట్టి మారుమూల ప్రాంతం పట్టి మనం ఎట్లా వెళ్ళేసినాం, ఊరవతల బతికే పరిస్థితి ఉంటే నిజంగా దేవుడు. నేనైతే ఇక అన్ని మతాలకు చెప్తా, మనకు మట్టుకు దేవుడు అంబేద్కర్ గారు.